తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనిషికి రెండోసారి ప్రేమ పుడుతుందా? ఒకసారి గుండెలో పుట్టే ప్రేమ రెండోసారి కామంతో పుడుతుందా? వరుసగా జరుగుతున్న హత్యలను చూస్తుంటే ఇటువంటి ప్రశ్నలే తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు చేస్తున్న హత్యలు, భర్తల ప్రాణాలని బలి తీసుకుంటున్న ఉదంతాలను వరుసగా చూస్తుంటే నిజంగా మనిషికి రెండోసారి ప్రేమ పుడుతుందా? ఆ ప్రేమ వైలెంట్గా ఉంటుందా? మొదటిసారి పుట్టే ప్రేమ అనుబంధానికి దారితీస్తే రెండోసారి పుట్టే ప్రేమ హత్యలకు దారితీస్తుందా? కృష్ణా జిల్లాలో జరిగిన ఒక ఉదంతాన్ని చూస్తే మనకి ఇటువంటి సందేహాలే కలుగుతాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెంకట నరసాపురంలో ఆగస్టు 13వ తేదీన ఒక వ్యక్తి, అతని పేరు లక్ష్మణ్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా చనిపోయినట్టు తెలుస్తోంది. అత్యంత దారుణంగా అంటే ఊహించని విధంగా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి వరకు బాగానే ఉన్నాడు. లక్ష్మణ్ ఫోటో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. రాత్రి వరకు బాగానే ఉన్నాడు లక్ష్మణ్ కుమార్. తెల్లవారేసరికి తన ఇంట్లో శవమై తేలాడు. కారణం ఏంటి అని ఆరా తీస్తే, లక్ష్మణ్ కుమార్ సోదరుడు కావచ్చు, తల్లిదండ్రి కావచ్చు, కారణం ఏంటని ఆరా తీస్తే అతనికి గుండెపోటు వచ్చిందని అతని భార్య పావని ఒక కథ చెప్పింది. అంతేకాదు చనిపోయిన లక్ష్మణ్ కుమార్కి అత్యంత వేగంగా అంత్యక్రియలు చేసేందుకు ఆమె పట్టుబట్టింది. ఆఖరికి అంత్యక్రియలకు తల్లిదండ్రులు వచ్చే ఆగమేఘాల మీద వచ్చేశారు. తల్లిదండ్రులకి కూడా అనుమానం రాకుండా చాలా వేగంగా అంత్యక్రియలు చేయించింది. అంత్యక్రియలు అయిపోయిన తర్వాతే అస్సలు అనుమానాలు పుట్టాయి. లక్ష్మణ్ కుమార్ 15 ఏళ్ల క్రితం పావనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రిని ఎదిరించి, కుటుంబాన్ని ఎదిరించి పావని లక్ష్మణ్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వెంకట నరసాపురం, గన్నవరం, కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో ఉన్న వెంకట నరసాపురంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని హ్యాపీగా జీవిస్తున్నారు గడిచిన 14 సంవత్సరాలుగా. వీళ్ళ జీవితంలో ప్రేమ అత్యంత విలువైనది. ఎందుకంటే ఒకరి ప్రేమ కోసం ఒకరు నిలబడ్డారు, ఒకరి ప్రేమ కోసం ఒకరు ఫైట్ చేశారు. ఇద్దరు ఆడపిల్లలే వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కట్ చేస్తే వీళ్ళ జీవితంలోకి ఊహించని మరొక మనిషి వచ్చాడు. ఆ మనిషి పేరే ప్రదీప్. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. మీసం తిప్పుతున్నాడు కదా, ఈ ప్రదీపే వాళ్ళ జీవితంలోకి వచ్చాడు. ప్రదీప్తో పావనికి పరిచయం ఉందన్నది ఇప్పుడు తెరపైకొచ్చిన ఆరోపణ. ఈ ప్రదీప్తో పాటు లక్ష్మణ్ కుమార్ భార్య పావని ఇద్దరూ కలిసి లక్ష్మణ్ కుమార్ ప్రాణాలు తీశారన్నది ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు యొక్క సారాంశం. ఎప్పుడైతే లక్ష్మణ్ కుమార్కి గుండెపోటు అని చెప్పారు, ఆ గుండెపోటు తర్వాత అతనికి తన సొంతూరు చింతకుంటలో అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలో ప్రదీప్ కనిపించడంపై లక్ష్మణ్ కుమార్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. గత కొంతకాలంగా ప్రదీప్తో లక్ష్మణ్ కుమార్కి విభేదాలున్నాయని, లక్ష్మణ్ కుమార్ ప్రదీప్ కలిసి ఏ రోజైతే లక్ష్మణ్ కుమార్ మరణించాడో ముందు రోజు రాత్రి మద్యం సేవించాడని, అయితే పావనికి ప్రదీప్కి మధ్య వివాహేతర సంబంధం ఉందని ఎవరైతే లక్ష్మణ్ కుమార్ తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది. ఈ ఫిర్యాదు ఆధారంగానే అనుమాన అన్యాచురల్ డెత్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు గన్నవరం పోలీసులు. ప్రస్తుతం ఆ తర్వాత పావనిని ప్రదీప్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుంటే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ బయటపడినట్టుగా తెలుస్తోంది. వివాహేతర సంబంధాన్ని పెట్టుకొని పావని తన భర్తని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని ప్రదీప్ సాయంతో లక్ష్మణ్ కుమార్ని హత్య చేసిందని, హత్య చేసిన తర్వాత అది గుండెపోటుగా మార్చి నటించి ఆగమేఘాల మీద లక్ష్మణ్ కుమార్ అంత్యక్రియలు చేయించిందని ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లక్ష్మణ్ కుమార్ ఆరోగ్యంగా ఉన్నాడని, అటువంటి గుండెపోటు లాంటి ఆనవాళ్ళు ఏమీ లేవని వాళ్ళ పిల్లలు కూడా చెబుతున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే ఈ కేసులో చాలా పురోగతిని సాధించారు. ఆగస్టు 13వ తేదీన ఈ లక్ష్మణ్ కుమార్ అంత్యక్రియలు జరిగాయి. అతన్ని బరియల్ చేశారు.
దీంతో ఆయన మృతదేహానికి రెండవసారి రీపోస్ట్ మార్టం చేశారు. మీరు స్క్రీన్లో విజువల్ చూస్తున్నారు. పోలీసులు రీపోస్ట్ మార్టం చేసిన వీడియో ఇదే. పోలీసుల రీపోస్ట్ మార్టంలో లక్ష్మణ్ కుమార్ది అన్యాచురల్ డెత్ అని తేలినట్టుగా తెలుస్తోంది. అంటే అతనికి అనారోగ్యం రీత్యా లేకపోతే సాధారణ మరణం కాదు, అనారోగ్యం రీత్యా చనిపోలేదు లక్ష్మణ్ కుమార్. అనుకోని సంఘటన వల్లనో లేకపోతే మరొక్కరి ప్రమేయం వల్ల ఈ మరణం సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఒకసారి లక్ష్మణ్ కుమార్ కుటుంబ సభ్యులు ఆయన సోదరుడు ఆ రోజు ఏం జరిగిందో, అంత్యక్రియలకు ముందు రోజు ఏం జరిగిందో ఆయన సోదరుడు మాట్లాడాడు. ఒకసారి అతని సోదరుని మాటలు విందాం. ఆ రోజు 10వ తారీఖు తెల్లవారుజామున నాకు 3:07 ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటని అడిగితే బాబాయ్కి స్ట్రోక్ వచ్చింది, పడిపోయాడని చెప్పేసింది. నేను గబగబా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మా బాబాయ్ చనిపోయి హాల్లో సోఫా మీద పడుకోబెట్టున్నాడు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించింది మా బాబాయ్ వాళ్ళ వైఫ్ దేవరపల్లి ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి అక్కడ ఉన్నారు. ఆ హడావుల్లో అదంతా అంత్యక్రమం కానిచ్చేసేసాము. తర్వాత రోజు మా బాబాయ్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ తీసుకొని అక్కడ విఎన్పురం కాలనీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇలా నైట్ అంతా గొడవాడుకున్నారు. ఆ గొడవాడుకునేటప్పుడు ఆ దేవరపల్లి ప్రదీప్ అనే అతను కూడా అక్కడే ఉన్నాడు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. వీళ్ళిద్దరికీ సెక్చువల్ రిలేషన్షిప్ ఉందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పినారు. ఒకసారి మాకు కూడా కనిపించారు. మేము వార్నింగ్ ఇచ్చాము, 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చినా కానీ వాడి పద్ధతి మార్చుకోలేదు. ఇప్పుడు డైరెక్ట్గా మా బాబాయ్నే హత్య చేశారు ఇద్దరు కలిసి. ఈ ప్రూఫ్లన్నీ మేము అక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దానివల్ల ఈరోజు వచ్చి పోస్ట్ మార్టం చేశారు. వేరే అబ్బాయితో సంబంధం ఉంది, నా కొడుకుని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి ఆడపిల్లలు 2 ఉన్నారు. ఆ అబ్బాయిని కలుపుకుని నా కొడుకుని ఇంకా వేరే వ్యక్తులతో కూడా సంబంధం ఉండి కలిపి చంపారయ్యా నా కొడుకుని. ఆ పిల్లలకి నా కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకెనకమాల ఎంతమంది ఉన్నారో తెలియదయ్యా. వాళ్ళందరినీ కఠినంగా శిక్షించయ్యా. మాట్లాడతాడని తెలిసి గొడవ అయ్యిందయ్యా. గొడవ అయ్యే ఇక్కడ జాగట్లేదని కాలనీకి తీసుకెళ్ళింది. కాలనీకి తీసుకెళ్ళి 4 నెలలు అవుతుందయ్యా. ఇంతలో నా కొడుకుని అంతం చేసేసి 7 ఒక పిల్ల చదువుతుందయ్యా, 5 ఒక పిల్ల చదువుతుంది. అర్థమవుతోంది చాలా స్పష్టంగా లక్ష్మణ్ కుమార్ మరణం వెనుక మిస్టరీ దాగి ఉందని. వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ అన్న పిల్లలు కావచ్చు, ఎవరు మాట్లాడినా లక్ష్మణ్ కుమార్ మరణం సహజ మరణం కాదని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కోణంలోనే గన్నవరం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒక విషయం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు కూలిపోతాయి, జీవితాలు నాశనం అవుతాయి. ఇది 1 కాదు 2 కాదు, ప్రతిరోజు ఏదో ఒక మూలన మనం ఇటువంటి సంఘటనను చూస్తూనే ఉన్నాం. వివాహేతర సంబంధం, రెండవసారి పుట్టే ప్రేమ అత్యంత ప్రమాదకరమైన ప్రేమ. ఆ ప్రేమల్ని నమ్మి ముందుకెళ్తే జీవితాలు మాత్రమే నాశనమవుతాయి, జీవితాలు పూర్తిగా నాశనమవుతాయి, సర్వనాశనమవుతాయి. ఇక్కడ బాగుపడింది ఎవరు? ఈ కథలో మీరు ఒక్కసారి జడ్జిమెంట్ తీసుకోండి. ఈ కథలో బాగుపడింది ఎవరు? అన్యాయంగా లక్ష్మణ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. ఫలితంగా అతని భార్య ఒంటరిగా మారింది. లక్ష్మణ్ కుమార్ని వద్దనుకొని ఇంకొక ప్రియుడో లేకపోతే ప్రదీపో సంబంధం పెట్టుకున్న వ్యక్తి కోసం భర్తని వదిలించుకోలేకపోతే భర్తని హత్య చేసి ఉంటే ఈ పావని నిజంగానే ప్రదీప్తో కలిసి భర్తని హత్య చేసి ఉంటే జీవితం నాశనమైంది పావనిది మాత్రమే. ఆమె ప్రియుడిగా ఎవరైతే చెప్తున్నారో ఆ ప్రదీప్ జీవితం ఎప్పుడూ నాశనం కాదు. ప్రదీప్ అనేవాడు అవసరం తీర్చుకోవడానికి మాత్రమే, శారీరక అవసరం తీర్చుకోవడానికి మాత్రమే పావనిని ట్రాప్ చేసి ఉంటాడు. ఇప్పుడు అనాథగా మారిందెవరు? పావని, ఆమె 2 పిల్లలు. అందుకని చెప్తున్నాను, వివాహేతర సంబంధాల జోలికి వెళితే మీ జీవితాలు చివరికి క్లైమాక్స్ ఎక్కడంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్తుంది, లేకపోతే మరణం వైపు వెళ్తుంది. నా మాటలు అబద్ధమా నిజమా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.